అకాల వర్షాలకు దెబ్బతిన్న అరటి రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని అన్నమయ్య జిల్లా టీడీపీ నేతలు తెలిపారు. అన్నమయ్య జిల్లా రాజంపేట మండలంలోని గాలివానకు దెబ్బతిన్న అరటి పంటలను జిల్లా టీడీపీ అధ్యక్షుడు చెమర్తి జగన్మోహన్ రాజు ఆధ్వర్యంలో బృందం పరిశీలించింది. పంట నష్టంపై బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కొల్లావారిపల్లె, బ్రాహ్మణపల్లె, మిట్టిమీదపల్లె, వరదయ్యగారిపల్లి పంట నష్టాన్ని అధికారుల ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి రైతులకు న్యాయం చేస్తామన్నారు. రైతులకు ఉపయోగపడుతుంది. మీరు ఇచ్చిన దాని వల్ల ఏదో ఫలానా పార్టీ ఇచ్చింది. నిన్న సాయంకాలం కురిసిన అకాల వర్షాలు గాలులకి మిట్టమీదపల్లి, చవనవారిపల్లి, లక్ష్మీపల్లి, రాజంపేట మండల పరిధిలో ప్రాథమికంగా 110 మంది రైతులు 250 ఎకరాల్లో అరటి నష్టం జరిగినట్లు గవర్నమెంట్కి నివేదించడం జరిగింది. దీనికి సంబంధించి క్షేత్రస్థాయిలో ఆర్ఎస్కే సిబ్బంది, వీఆర్ఓ ప్రతి ఫీల్డ్ను విజిట్ చేయడం జరుగుతుంది. దీన్ని ఫైనల్ ఎన్యూమరేట్ చేసి నష్టపోయిన ప్రతి రైతుకు ఇన్పుట్ సబ్సిడీ అందేలాగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రైతులందరికీ న్యాయం చేయడం జరుగుతుంది. గోపాల్ అండి, ఇక్కడ అకాల వర్షాలకు భారీగా నష్టపోయినాము. అది వచ్చేసి కొల్లవారిపల్లె పంచాయతీ కూడా ఇదే, రాజంపేట మండలం. ఇక్కడ మాకు వచ్చేసి అధికారులందరూ వచ్చారు. ప్రతి ఒక్కరూ అందరూ సహకరించి మమ్మల్ని ప్రోత్సహించి ఇక్కడ వచ్చి అంతా చూసుకొని వెళ్ళారు. వీచిన వడగాల్పులకి, వడగండ్ల వానకి రాజంపేట రూరల్ మండలంలోని కొల్లావారిపల్లి, మిట్టమీదపల్లి, శవనవారిపల్లి పంచాయతీలకి గ్రామాలకు సంబంధించినటువంటి అరటి రైతులు వీచినటువంటి వడగాల్పులకి బాగా నష్టపోయినారు. పంట చేతికొచ్చే దశలో ఈ నష్టం జరగడం అనేటువంటిది రైతులకు సంబంధించి చాలా బాధాకరమైనటువంటి విషయం. దీనికి సంబంధించి ప్రభుత్వం సాయంత్రం 4:30-5:30కు ఈ ఘటన జరిగిన రాత్రి వేళల్లో కూడా హార్టికల్చర్ సిబ్బంది, తర్వాత సచివాలయ సిబ్బంది అందరూ కూడా విజిట్ చేయడం జరిగింది. ప్రాథమికంగా ఎంత నష్టం జరిగిందో అందరినీ కూడా అంచనా వేయడం జరిగింది.